హే, ఈ వీడియోలో ఎఫ్ సొసైటీ టూల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ అసలు ఏమేమి టూల్స్ ఉంటాయో చూద్దాం. ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్ యూజ్ ఇట్. అండ్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, సో ట్రై చేయండి నేర్చుకోవడానికి. సో వెయిట్ అండ్ సీ అసలు ఎందుకు ఈ టూల్ అంత ఇంపార్టెంటో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి Kali Linuxలో, అండ్ ఎఫ్ సొసైటీ గిట్హబ్ అని కొడితే మీకు ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో నేనైతే ఓపెన్ చేస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం టాపిక్స్ అనమాట. సో కింద కూడా చాలా టూల్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎఫ్ సొసైటీ. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది. అండ్ మీకు అందరికీ తెలిసినట్టే కోడ్ అయితే ఉంటుంది, కోడ్ని కాపీ చేసుకోవచ్చు. సో కాపీ చేసుకొని టెర్మినల్లోకి అయితే వెళ్ళిపోదాం. కాపీ చేసేసుకున్నాం. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కింద కూడా చూసుకోవచ్చు ఏమేమి టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో, పాస్వర్డ్ క్రాకింగ్, వైర్లెస్ టెస్టింగ్ సంథింగ్. సో మీరైతే గిట్ క్లోన్ అండ్ యూఆర్ఎల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది, ఒక 2 or 3 secondsలో అయిపోతుంది మొత్తం. అండ్ ఎల్ఎస్ ఎక్కడైతే ఉందో చూసుకోండి, ఇక్కడైతే ఉంది ఎఫ్ సొసైటీ. అండ్ సిడి, సో ఎఫ్ సొసైటీ టూల్లోకి అయితే వెళ్ళాలి కాబట్టి మనం సిడి ఎఫ్ సొసైటీ అని చెప్పేసి చేయాలి. సిడి ఎఫ్ సొసైటీలోకి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఎల్ఎస్ ఫైల్స్ షో చేస్తున్నాయి కదా, సో మనం ఇందులో ఎఫ్ సొసైటీ .py లోకి అయితే వెళ్ళాలి. అండ్ దీనికి పర్మిషన్ ఇవ్వాలి. అండ్ chmod స్పేస్ ప్లస్ ఇంటూ అండ్ ఆ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ చేసుకోవచ్చు, లేకపోతే టైప్ కూడా చేయొచ్చు. నేనైతే టైప్ చేస్తాను ఎఫ్ సొసైటీ .py అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా పర్మిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎల్ఎస్, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు గ్రీన్ కలర్లోకి అయితే వచ్చింది కదా. సో పైన చూసుకున్నట్లయితే మీకు వైట్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి వచ్చింది. అండ్ ఇక్కడ మీకు ./fsociety.py అని చెప్పేసి ఎంటర్ చేయండి. సో టూల్ అయితే ఇన్స్టాల్ కానీ పర్మిషన్ అడుగుతుంది. వై క్లిక్ చేయండి, వై అండ్ ఎంటర్. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకి మొత్తం 11 టూల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, పాస్వర్డ్ క్రాకింగ్. ఫస్ట్ వన్ క్లిక్ చేసుకొని, సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ అనమాట ఇవన్నీ. సో చాలా ఉన్నాయి కదా. సో మనమైతే ఫస్ట్ థర్డ్ వన్ నుంచి అయితే నేర్చుకున్నాం. సో నాకు తెలిసినంత వరకు ఎన్మ్యాప్, సోషల్ ఇంజనీరింగ్ కిట్, సో చాలానే ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట ఇవన్నీ హ్యాకర్స్ యూజ్ చేస్తారు. సో మనం థర్డ్ వన్ ట్రై చేద్దాం ఒకసారి. థర్డ్ వన్కి 3 క్లిక్ చేయండి. అండ్ ఇంటర్ ఏ హోస్ట్ అంటే లైక్ యూట్యూబ్ వెబ్సైట్ నేమ్ అనమాట. సో నేను యూట్యూబ్ అయితే ఇస్తున్నా, youtube.com. అండ్ నాకు యూట్యూబ్ యొక్క ఐపీ అడ్రస్ అయితే వస్తుంది. సో వచ్చేసింది. సో ఐపీ అడ్రస్ని అయితే కాపీ చేసుకుందాం. సో ఓన్లీ ఐపీ అడ్రస్ కాపీ. అండ్ బ్యాక్ వెళ్ళడానికి ఇంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంటర్, సో ఇంటర్ క్లిక్ చేసి మళ్ళీ ఇంటర్ క్లిక్ చేయండి. 2 times క్లిక్ చేయాలి ఇంటర్ బ్యాక్ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ తీసుకోవచ్చు మనం ఈసారి ఎన్మ్యాప్ని యూజ్ చేద్దాము. సో వన్ అయితే క్లిక్ చేయండి. నేనైతే ఎన్మ్యాప్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. 1 ఎంటర్. అండ్ ఇక్కడ మనకి హోస్ట్ యొక్క ఐపీ అడ్రస్ ఇంటర్ టార్గెట్ ఐపీ అని ఉంది కదా. సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్న ఐపీ అడ్రస్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్. సో మనకైతే ఇక్కడ సింపుల్ స్కాన్, పోర్ట్ స్కాన్, సో ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో నేనైతే ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్స్లో ఇది మెయిన్ అనమాట ఎన్మ్యాప్ అనేది. సో మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి వెళ్ళి ఛానల్ అయితే చెక్ చేయండి. సో నేనైతే ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఇంటర్ 1 అండ్ ఎంటర్. సో ఇక్కడ ఎన్మ్యాప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏమేమి పోర్ట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయో చెక్ చేసి చెప్తుంది అనమాట. సో నేనైతే చెక్ చేయాలనుకుంటలేను కాబట్టి బ్యాక్ అయితే వెళ్ళిపోతా. సో Ctrl+C కంటిన్యూ. అండ్ ఇక్కడ మనం వెనక్కి వెళ్ళాలంటే 99 అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇంటర్ 99. సో ఇక్కడ చాలా ఉన్నాయి, వెబ్ స్కాన్ సంథింగ్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్. ఒకవేళ మీకు కనుక
ఫుల్ వీడియో ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాస్వర్డ్ క్రాక్స్. సో ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి కప్, ఇంకొకటి బ్రూటెక్స్. సో కప్ గురించి మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను కప్ మీద వీడియో కూడా చేశాను. సో ఇక్కడ మీకు ఐకాన్ ఆర్ లేకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ సెకండ్ వన్ బ్రూటెక్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టూల్. ఈ టూల్ జస్ట్ యూజ్ చేయడానికి సెకండ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేయండి, ఇంటర్ 2 ఇంటర్. సో ఇక్కడ మనకి బ్రూటెక్స్ అనేది కొంచెం డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం ఐపీ అడ్రస్ ఒక్కటి గ్యాదర్ చేస్తే చాలు. వెయిట్ 1 సెకండ్, కొంచెం ఒక 2 to 3 minutes అయితే తీసుకుంటుంది ఇన్స్టాల్ కావడానికి. సో ఇన్స్టాల్ అయిపోయినాక మనం చూద్దాం ఎట్లా అయితే వస్తుందో. సో వెయిట్, ఇన్స్టాల్డ్, డేటాబేస్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. వెయిట్, అండ్ గైస్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ ఇంకా టార్గెట్ ఐపీ అడ్రస్ని అయితే అడుగుతుంది. సో నేనైతే సేమ్ యూట్యూబ్ది అయితే ఇచ్చేస్తున్నాను, ఓన్లీ ఫర్ చెకింగ్, జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్గా చెప్పడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. సో ఇలా అయితే స్టార్ట్ అవుతుంది. సో నేనైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను, నేను చేయాలనుకోవట్లేదు కాబట్టి. గో బ్యాక్, అండ్ ఇక్కడ 99 ఎంటర్ చేసి బ్యాక్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వైర్లెస్ టెస్టింగ్. సో ఈ వైర్లెస్ టెస్టింగ్లో మీకు ఏమేమి టూల్స్ ఉంటాయంటే థర్డ్ వన్, అండ్ ఇక్కడ మీకు సర్వర్స్ ఉంది, రివర్, అండ్ 3 ఆప్షన్స్ ఇచ్చారు, బ్లూటూత్, వైర్లెస్ అటాకింగ్. దేని గురించి మనకు అవసరం లేదు, బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లాయిటేషన్స్ లైక్ పేలోడ్స్, మెటాస్ప్లాయిట్ ఇట్లాంటివి అన్నమాట ఇవి. సో మనం ఈ టూల్ గురించి సెకండ్ వీడియో కావాలనుకుంటే మీకు అయితే కింద కామెంట్ సెక్షన్లో లైక్ ఎఫ్ సొసైటీ హ్యాష్‌ట్యాగ్ సెకండ్ పార్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి.